బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ప్రియాంక కక్కర్. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. మోసపూరిత పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. కేజ్రీవాల్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. బజరంగ్ దళ్ నాయకులు ఆలయాల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. మిస్టర్ టీన్ ఆఫ్ సౌత్ ఇండియా రన్నరప్ ఈశాన్ గణేష్ ను సన్మానించారు. ఆ తర్వాత క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంబర్పేటలో ఏఎంఐఎం నాయకులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల సీట్లు గెలవడంతో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని పార్టీ సీనియర్ నాయకుడు నయీం ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనుగ్న విశ్వస్వేన పూజ పుణ్యావచనం పూజా కార్యక్రమాలతో అంకురార్పణ చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 27 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది. కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ను అంబర్పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బీఆర్ఎస్ కార్యాలయంలో టీ20 బ్రోచర్ ను విడుదల చేశారు. క్రికెట్ ప్రారంభోత్సవానికి గెస్ట్ గా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై టోర్నమెంట్ ను ప్రారంభిస్తారన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 17న ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అతిక్ వెల్లడించారు. సత్యసాయి జిల్లా కటారుపల్లిలో వేమన జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వేమన సమాధి వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ఉత్సవాలకు మంత్రి సవిత హాజరు కానున్నట్లుగా జిల్లా నాయకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. బైక్ ను కాంక్రీట్ రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో చక్రాల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని హసన్ నగర్ కు చెందిన కృష్ణనాయక్ గా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. 100 మంది సిబ్బందితో ఇంటింటికి తిరిగి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 75 వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడమే తమ లక్ష్యమని టీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. చెట్లకు మంటలు అంటుకొని చుట్టుపక్కలకు వేగంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సత్యసాయి జిల్లా మడకశిరలో ఓ యువతి లేడీ ఎస్ఐపై దాడి చేయడం కలకలం రేపింది. ఇరిగేపల్లి సమీపంలోని ఓ వ్యక్తి కర్ణాటకకు అక్రమంగా మద్యం తరలిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి 180 మద్యం ప్యాకెట్స్ ను లభించడంతో పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా యువతి ఎస్ఐని అడ్డుకుని దాడికి పాల్పడినట్లు తెలిపారు. యువతిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.